గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఫీజులు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం డౌన్ డౌన్. ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్. మాట తప్పిన కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్. ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక రేవంత్ రెడ్డి ఖబర్దార్ విద్యార్థి ప్రభుత్వాన్ని ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా అమలు చేయాలి పూర్తిగా ఫీజుల రియంబర్స్మెంట్ ను తక్షణమే ఫీజుల బకాయిలను వెంటనే తక్షణమే ఫీజుల బకాయిలను వెంటనే వదిలాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వదిలాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ధన్యవాదాలు. జూలై 2న జరిగే విద్యా సంస్థల బంద్ విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం. We want justice. We want justice. We want justice. We want justice. పోరాడదాం ఫీజుల బకాయిలు విడుదల చేసే వరకు పోరాడదాం ఫీజుల బకాయిలు విడుదల చేసే వరకు ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం. జూలై 2న జరిగే విద్యా సంస్థల బంద్ విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం. We want justice. We want justice. We want justice. We want justice. పోరాడదాం ఫీజుల బకాయిలు విడుదల చేసే వరకు పోరాడదాం ఫీజుల బకాయిలు విడుదల చేసే వరకు ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న ఫీజుల విద్యార్థుల జీవితాలతో చెలగాటమా ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమా ఫీజులు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్. మాట తప్పిన కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్. ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక రేవంత్ రెడ్డి ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక రేవంత్ రెడ్డి. దిగిరాని ప్రభుత్వాన్ని పేద విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విజయవంతం చేద్దాం. జూలై 2న జరిగే కాలేజీల బంద్ను విజయవంతం చేద్దాం. జూలై 2న జరిగే రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్ను We want justice. We want justice. We want reimbursement. 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 నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ ను ఈసీ విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టాలి. 10,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విద్యార్థులకు కక్ష కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులతో కక్ష కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం We want justice. We want
దిగిరాని ప్రభుత్వాన్ని పెండింగ్ లో ఉన్న ఫీజులను వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజుల బకాయిలను వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజుల బకాయిలను వెంటనే ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం విజయవంతం చేద్దాం. జూలై 14 లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేద విద్యార్థుల ఫీజులు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని దశల వారీగా రద్దు చేయాలని కుట్ర చేస్తుంది. అందుకు నిరసిస్తూ జూలై 2వ తేదీన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలను మొత్తం బంద్ చేపట్టాలని చెప్పి బీసీ జేఏసీ నిర్ణయించడం జరిగింది. బీసీ జేఏసీ నిర్ణయించిన ప్రకారం ఈరోజు మా పెద్దలు తొలి శాసనసభ స్పీకర్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మధుసూదనాచారి గారు, మా సీనియర్ సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు అజీజ్ పాషా గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ గారు, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారు, అదేవిధంగా మా విద్యార్థి యువజన మహిళా నాయకులమంతా కలిసి ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైతే 1200 మంది తమ విలువైన ప్రాణాలను బలిదానం చేశారో ఆ ప్రాణాలు అర్పించినటువంటి గుర్తుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ఈరోజు కాలేజీల బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ అదేవిధంగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మీరు పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, సుత్తి లేకుండా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. 3 బడ్జెట్లు 9 లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల అప్పు 13 లక్షల కోట్లు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ భూములు 30,000 కోట్ల ప్రభుత్వ భూముల మీరు మరి డబ్బంతా ఎక్కడ పోయింది? 13 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ పోయింది? అప్పు ఎక్కడ పోయింది? భూములు అమ్మిన పైసలు ఎక్కడ పోయినాయి? నిన్నగాక మొన్న 2 రోజుల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ ఇండియా ద్వారా 21,000 కోట్ల అప్పు తీసుకుంది. మీడియాలో మనం అందరం చూసినాం. 21,000 కోట్ల అప్పు తీసుకుంది. మరి అప్పులు, ఆమ్దాని, బడ్జెట్ ఎవరి జేబులు నింపుతారు? అంటే బడా కాంట్రాక్టర్లు మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బడా కాంట్రాక్టర్లకు 72,000 కోట్ల కాంట్రాక్టు బిల్లులు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నేను బహిరంగంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు, ప్రభుత్వ మంత్రులకు మేము సవాల్ విసురుతున్నాం. ఈ అమరవీరుల సాక్షిగా చర్చకు రండి. మీ దగ్గర డబ్బులు లేవంటే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే ఫీజు రియంబర్స్మెంట్కు మేము చిల్లిగవ అడగం. కానీ డబ్బులు ఉండి కూడా, నిధులు ఉండి కూడా ఈ పేద విద్యార్థులకు ఇవ్వడానికి మనసు రావడం లేదు ప్రభుత్వానికి. ఎందుకు పేద విద్యార్థులకు ఇవ్వడం లేదు? ఈ పేద విద్యార్థుల బకాయిలు 7,000 కోట్లు ఉన్నాయి. ఈ 7,000 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ రాదు, 7 రూపాయలు కూడా కమిషన్ రాదు. అదే కాంట్రాక్టర్లకు 70,000 కోట్లు ఇస్తే కమిషన్లు వస్తాయి, ఈ నాయకుల జేబులు నింపుకోవచ్చు. ఇవాళ మీరు ఫీజుల బకాయిలు విడుదల చేయకపోవడంతో, రోజుకొక జీవో తీసుకురావడంతో 14 లక్షల మంది పేద విద్యార్థుల జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. ఇవాళ 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వేల మంది బడుగు విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయిపోయారు. ఒకవైపు కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని ఒత్తిడి తీసుకొస్తారు, మానసికంగా వేధింపులకు గురి చేస్తారు. ఇంకొక వైపు ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం మీద నెపం నెట్టి ఇవాళ తైతక్కలాడుతుంది. ఈరోజు
మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటిది? మేము విద్యార్థుల అకౌంట్లోకి నేరుగా వేస్తామట. ఉట్టికి ఎగరలేనోడట స్వర్గానికి ఎగిరినట్టుంది మీ కథ. మీరు ఉన్న బకాయిలు విడుదల చేయరు, కాలేజ్ యజమాన్యాలకు ఇవ్వరు. ఇదో ఎంసెట్, ఐసెట్, ఈ సెట్, లా సెట్, ఎడ్ సెట్ అన్ని సెట్లు ఇప్పుడు ఇలా కౌన్సిలింగ్ జరుగుతుంది. కాలేజ్ యజమాన్యాలు కోర్టు పోయారు. ఇవాళ 31వ తారీఖు కోర్టుల విచారణ జరుగుతుంది. ఇప్పుడు కోర్టులు ఏం చెప్తున్నాయి? మీరు అమ్మ పెట్టదు, అడుక్కొనియదు, మీరు ప్రభుత్వం ఇయ్యదు, కాలేజ్ యజమాన్యాలను మీరు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకునేరు. కాబట్టి నథింగ్ డూయింగ్. మీరు ఇచ్చిన ఈ జీవో నెంబర్ 7 రద్దు, 8 రద్దు, 9 రద్దు. బిడ్డ, మీరు విద్యార్థుల దగ్గర నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పు ఇవ్వడానికి ప్రధాన కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వం బడుగులని మెడగోసేయాలి, బడుగుల మెడ మీద కత్తి పెట్టి కోసేయాలి. ఏం చేస్తుందంటే శాలవల పెట్టి కోసేస్తుంది కనపడకుండా. కోర్టు తీర్పులను కోర్టుల ద్వారా అడ్డం పెట్టి బడుగుల గొంతుకు వస్తుంది. ఇంత 14 లక్షల మంది ఇష్యూ 4 నెలల కోర్టులో జరుగుతుంది. అడ్వకేట్ జనరల్ ఈ కేసులో ఎందుకు కోర్టులో హాజరై, హైకోర్టులో హాజరై పేద విద్యార్థుల పక్షాన ఆర్గ్యుమెంట్ చేయడు? లక్షల రూపాయల జీతాలు తీసుకుంటుండు కదా. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు చేయడు అంటే, ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, మీరు పోకండి, పోతే బలమైన వాదనలు వినిపిస్తే కోర్టు తీర్పు పేద విద్యార్థులకు అనుకూలంగా వస్తుంది. కాబట్టి పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీర్పులు రావాలి. ఫీజు రియంబర్స్మెంట్ కుట్రలు రద్దు చేసే కుట్రలు చేయాలని చెప్పి కుట్ర చేస్తుంది. ఇది ఎట్టి పరిస్థితితో ఈ కుట్రలు బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమాజం గమనించింది. కాసుకోండి, 2వ తారీఖు నాడు బరాబర్ బంద్ చేస్తాం. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 1000 కాలేజీలు తాళాలు పెట్టాలి. అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య, ఇంజనీరింగ్, మెడిసిన్ ఏ కాలేజీ కూడా తెరవద్దు. దయచేసి ప్రైవేటు కళాశాల యజమాన్యాలకు ఈ ధర్నా ద్వారా, నిరసన ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి ఆ రోజు 2వ తారీఖు నాడు ముందుగానే మీరు సెలవు ప్రకటించండి, కాలేజీలకు తాళాలు పెట్టండి. ఎక్కడ ఒక్క కాలేజీ కూడా నడపొద్దు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల సత్తా ఏందో, బీసీల సత్తా ఏందో 2వ తారీఖు నాడు చూద్దాం. ఆ కాలేజీల బంద్ తోటి ప్రభుత్వం దిగి వస్తే సరే. ఒకవేళ దిగి రాకపోతే మాత్రం జూలై 15వ తేదీన చలో హైదరాబాద్ పిలిపిస్తున్నాం. చలో హైదరాబాద్ ద్వారా సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ఇలా మిలియన్ మార్చ్ ఎట్టబెట్టిరో అట్లా మిలియన్ మార్చ్ తరాల పెడతాం. ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఈ బంద్కు, కాలేజీల బంద్కు ఇవాళ అన్ని వర్గాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బంద్ను విజయవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.